లో పరిటాల సునీత మాట్లాడుతున్నారు. ప్రత్యక్షంగా చూద్దాం. ఈరోజు మా అబ్బాయి నా కొడుకు మంచి చదువులు మా పిల్లల ముగ్గురిని కూడా మా ఆయన చనిపోయిన తర్వాత ఎన్నో కష్టాలు పడి ఇబ్బందుల్లో నా పిల్లల ముగ్గురిని కూడా బాగా చదివించుకున్నాం. బయట ఎక్కడ హాస్టల్స్లో పెట్టి ఈ దుర్మార్గులు మళ్ళీ నా పిల్లలను కూడా ఏమన్నా చేస్తారేమన్న భయంతో నా పిల్లల్ని బయట పెట్టి బాగా చదివించుకున్నాం. ఇప్పుడు చదువుకునే అబ్బాయి శ్రీరామ్ కూడా ఈరోజు ఎవరో ఏదో హత్య చేసేకపోయారనే దాని మీద ఏమీ తెలియన అబ్బాయికి ఈ నెలలో సింగపూర్ కూడా వెళ్ళి అక్కడ చదువుకోవాలని కూడా ప్లాన్ చేస్తుంటే 7-8 తారీఖుల్లో కూడా వెళ్ళాలనేది కూడా ప్లాన్ చేసుకుండా అంత లోపల వాళ్ళు తెలుసుకొని మా అబ్బాయి మీద కుట్ర కేసు పెట్టారు. ఇది చాలా బాధాకరంగా ఉంది. కేసు పెట్టిందే కాకుండా 30వ తారీఖు నుంచి మా ఇంటికి వచ్చి నైట్ 2-3 గంటల దాకా పోలీసు సిఐ డిఎస్పీ వీళ్ళందరూ కూడా పోలీసు వచ్చి ఇంట్లోనే కూడా కూర్చున్నారు. మీరు వెళ్ళండి, నేను ఎస్పీ గారితో నేను మాట్లాడతానని ఎన్నోసార్లు కూడా నేను అడిగినా. ఎస్పీ గారికి కూడా నేను కూడా ఫోన్ చేసిన. కనీసం ఏం జరిగింది ఆ పరిస్థితులు, మా అబ్బాయి మీద కేసు పెట్టారు, నేను వచ్చి మీ దగ్గర మాట్లాడాలని నేను కూడా 3-4-5 సార్లు ఫోన్ చేస్తే ఫోన్ కూడా తీయలేదు ఎస్పీ గారు. ఫోన్ తీయలేదని మా అధ్యక్షులు పార్థసారథి గారిని, కాలు శ్రీనివాస్ గారిని కూడా నేను ఎస్పీ దగ్గరికి కూడా నేను పంపించిన. అక్కడ పంపించిన తర్వాత అన్నోళ్ళతో ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారు కానీ నేను ఫోన్ ఎత్తలేదు అని వాళ్ళతో కూడా చెప్పారు. ఈరోజు ఎమ్మెల్యే గారు నాకు ఫోనే చేయలేదని ఈరోజు చెప్తున్నారు. అంటే నా బాధలు నేను చెప్పుకోవాలని నేను వెళ్దాం అనుకున్నా. ఏ తల్లి తండ్రి అయినా తన పిల్లలు బాగా చదువుకోవాలా, సేవా కార్యక్రమాలు చేయాలా, 10 మందికి సహాయం చేయాలని ఏ తల్లిదండ్రి అయినా కూడా కోరుకుంటారు. అదేవిధంగా మా ఆయన లేకపోయినా నేను నా పిల్లలను బాగా చదివించుకున్నాం. అన్ని చేసిన దారుణంగా కూడా కేసు పెట్టారు. అది కాకుండా మరి 1వ తారీఖు వచ్చి మా ఇళ్ళన్ని సోదా చేయడమే కాకుండా మా బంధువుల ఇళ్ళు అర్ధరాత్రి పూట వచ్చి ఒక మహిళ ఎమ్మెల్యే అనేది కూడా చూడకుండా పోలీసులు వచ్చి ఇండ్లన్నీ కూడా సోదా చేశారు. అది మాకు చాలా బాధాకరంగా కూడా ఉంది. బాధ అంటే అది మేము చెప్పలేని బాధ. ఎందుకంటే ఇంట్లో అంతా ఆడపిల్లలు ఉన్నారు. ఆడపిల్లలు ఉన్నప్పుడు కనీసం ఒక మహిళ ఎమ్మెల్యే ఇంటికి పోయినాడు ముందుగా ఇన్ఫర్మేషన్ అన్న ఇవ్వాలా. లేదంటే తెల్లారితే 7-8కి వచ్చి చెక్ చేసుకుని నేను కూడా కాదనే దాన్ని కాదు. కానీ 4:30 వచ్చి బెడ్రూమ్స్ డోర్ తట్టి అన్ని తలుపులు తీసి మొత్తం రూమ్స్ అన్ని కూడా చూశారు. కనీసం ఒక లేడీ ఎమ్మెల్యే ఇంటికి పోయినప్పుడు, ఒక మహిళా ఎమ్మెల్యే ఇంటికి పోయినప్పుడు కనీసం లేడీ కానిస్టేబుల్ అన్నది ఇచ్చింటే నేను సంతోషించేదాన్ని. కానీ లేడీ కానిస్టేబుల్ కూడా లేకోకుండా పోలీసులు వచ్చి సిఐ గారు డిఎస్పీ వీళ్ళంతా వచ్చి వెంకటాపురంలో ఇల్లు, నేను అనంతపూర్లో ఉన్న అనంతపురం ఇల్లు, మా బంధువుల ఇల్లు, పిల్లలంతా భయంకరంగా భయపడి ఇట్లా గోడలు కత్తుక్కునే పరిస్థితి అయింది. అంటే చాలా భయపడినాం. ఏం జరుగుతుందో అర్థం కాదు. ఎందుకంటే మా ఆయన ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా ఇండ్లన్నీ కూడా సోదా చేసి ఆయన్ని కూడా చంపారు. ఈరోజు మళ్ళా ఇండ్లన్నీ కూడా సోదా చేస్తున్నారు. మరి ఎవరిని టార్గెట్ చేస్తే నన్ను చంపుతారో, నా పిల్లల్ని మమ్మల్ని అందరినీ కూడా ఇబ్బంది పెట్టి ఏం చేస్తారో అని చాలా భయంగా కూడా ఉంది. ఈ భయపడి ఒక్కసారి నేను స్పీకర్ ఎస్పీ గారిని ఎందుకు ఇట్లా ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళారంటే, మేము ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎవరింటికైనా వెళ్ళొచ్చు, ఏ టైంలోనే వెళ్ళొచ్చు అని ఎస్పీ గారు చెప్తారు. ఈ విషయమే మేము మా ఎమ్మెల్యేస్ అందరూ కూడా మాకు సపోర్ట్గా ఉండి అందరము ఇప్పుడు స్పీకర్ గారిని కూడా కలిసాం. నాకు అన్యాయం జరిగింది, నాకు అవమానం కూడా జరిగింది, మాకు న్యాయం చేయాలని ఇప్పుడు స్పీకర్ని కూడా కోరినాం. స్పీకర్ గారు నేను న్యాయం చేస్తాను, నేను అన్ని రిపోర్ట్స్ తెప్పించుకొని నేను చేస్తాను అంటున్నారు. మరి స్పీకర్ గారన్నా పెద్ద మనసు చేసుకొని మాకు న్యాయం చేయాలని కూడా కోరుకుంటున్నాం. మా కుటుంబాన్ని మా ఆయన చంపారు, మా ఆయనతో పాటు చాలా మందిని కూడా చంపినారు. కానీ మాకు పార్టీ అండదండలు ఉన్నాయి కాబట్టి, మా నాయకుడు చంద్రబాబు నాయుడు సార్ ఉన్నారు కాబట్టి ఈరోజు మేము బతుకుతున్నాం. ఇంకన్నా మమ్మల్ని వదిలేండి, నా భర్తను చంపారు, కనీసం నా పిల్లల్ని మమ్మల్ని అన్నా బతికేటట్లు చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం.